ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మరియు సూర్యాపేట జిల్లా చేస్ అసోసియేషన్ సంయుక్త సేవ ఆధ్వర్యంలో టైలరింగ్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ పాల్గొనగా ముందుగా స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసా పత్రాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో మహిళా నిర్వాహకులు మాట్లాడుతూ ఉచిత శిక్షణ కార్యక్రమాలను స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఎంతో మంది మహిళలు లబ్ధి పొందారన్నారు। ఈ కార్యక్రమంలో నూకల వెంకటరెడ్డి, ముద్ద భిక్షపతి, ఇరిగి కోటేశ్వరి, కేతిరెడ్డి, పద్మ, మన్యం, శ్రీదేవి, గుండెపనేని లక్ష్మి, ప్రమిళ, పద్మ తదితరులు పాల్గొన్నారు। కదా అందుకే అలాంటి దానికోసమే మేము స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సెంటర్లు నేర్పించినాం। ఇంకొక ఇందులో విషయం ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి వొకేషనల్ అప్లై చేసి పెట్టుకోవాలి। అక్కడ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ అని పడతాయి। కుట్టు దానికి ఎంబ్రాయిడరీ దానికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి లోయర్ హయ్యర్ అని ఎగ్జామ్స్ పడతాయి। ఆ ఎగ్జామ్ కనుక మీరు అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్ కనుక పాస్ అయ్యిందంటే మీకు వొకేషనల్ టీచర్గా జాబ్ వస్తుంది రెసిడెన్షియల్ స్కూల్లో। అట్లా మన కుట్టు సెంటర్లో నేర్చుకున్న 8 మందికి వొకేషనల్ టీచర్స్కి జాబ్లు వచ్చినాయి। మన జిల్లాలో దాంట్లో పనిచేసే అమ్మాయి, మన దగ్గర నేర్చుకున్న అమ్మాయి, ఎయిర్పోర్ట్ దగ్గర నేర్చుకున్న అమ్మాయి, 4-5 అమ్మాయి ఎస్ ఆత్మకూరులో నేర్చుకున్న అమ్మాయి ఉంది, ఏపూర్లో నేర్చుకున్న అమ్మాయి ఉంది। ఇట్లా 7-8 మందికి వొకేషనల్ టీచర్స్కి వచ్చింది। అది మేము గర్వంగా చెప్పుకోగలం, ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్న ఆడపిల్లలు టీచర్లు వచ్చినాయంటే మరి డిగ్రీలు బీఈడీ చేసిన దానికి కాకుండా ఇట్లా మీరు నేర్చుకుని